సార్ నేను హనుమంతరావు, పివి హనుమంతరావు, నేలకొండపల్లి మండలం, నేలకొండపల్లి నివాసిని. నాకు అనంతగిరి మండలం చనుపల్లి గ్రామం, చనుపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 184/5 ఎకరం 30 గుంటలు. ఇది నా వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. ఇది మా అన్నదమ్ముల భాగాలలో తలా ఎకరం 30 గుంటలు వచ్చింది. మా అన్నదమ్ముల భాగాల్లో కూడా విభాగాలలో ఎకరం 37 ఎకరాలు, తలా ఎకరం 30 గుంటలు. నేను రెండో వాడిని. మిగతా ముగ్గురు పెద్దవాడు చనిపోయాడు, మిగతా ఇద్దరు కూడా చనిపోయారు. మా అన్నయ్య కొడుకులు, తమ్ముడు కొడుకులు అది ఆక్రమించుకొని ఇతరులకు అమ్మేయటం జరిగింది. నాది 32 సంవత్సరాల రికార్డు, మా నాన్న పేరు మీద 37 సంవత్సరాల రెవెన్యూ రికార్డు. మన పిఏ గారు కూడా రికార్డు అంతా తీసుకొని రాండి అంటే మొత్తం ఆఫీసు నుంచి రికార్డు అంతా తీసుకొని వచ్చాం. 1957 నుంచి కూడా 2013-14 వరకు కూడా తీసుకొని వచ్చాం. ధరణిలో లోతుపాతులు ఉన్నాయని ఇవాటి వరకు కూడా ధరణిలో నా పేరు కొత్త పాస్బుక్ నెంబర్తో సహా ఉంది. ఇది మండల్ సర్వే తీసిన మ్యాపు. ఏటి మొనకని ఇవాడ ఎంఆర్ఓ, అనంతగిరి ఎంఆర్ఓ ఈ డోజర్ పెట్టి బాగు చేయించిస్తా, ఏటి మొనకలో ఆమె చేయించేదే ఉంది. మొత్తం అత్తుకట్ట కట్టింది మేము. ఇది నన్ను 20 తడవలు తిప్పించి సాయంత్రం 4 వరకు ఉంచుకొని పొలం మీదకి పోయి రాండి అని డీటీని, సర్వేర్ని, ఆర్ఐని అందరినీ పంపించింది. 3 తడవల ఆర్ఐ, నేను, సర్వేరు పోయి ఒక తడవ వచ్చాము. డిప్యూటీ తహసీల్దార్ని కూడా జనవరి 27వ తారీఖు నాడు సాయంత్రం పోయి పొద్దుగు కింద ఆకుండి ఫీల్డ్ అంతా చూపిస్తే ఏటి మనకు మండల్ సర్వేరు నాగార్జున గారు కూడా కొత్త సర్వేరు వచ్చాడు. ఈ ఏటి మనకుతోని దీనికి సంబంధం లేదు, ఫ్లాట్ ఏరియా భూమి ఉంది. అసలు భూమి దగ్గరికి పోతే అనేదే కనపడదు. అది కోసింది పట్టా భూమిలోంచి. దానికి దీనికి సంబంధం లేదని రిపోర్ట్ ఇచ్చినా కానీ మమ్మల్ని సతాయించి ఈ 20 తడవల దగ్గర ఆమె పోయిన ఆగస్టు నెలలో జాయిన్ అయిన దగ్గర నుంచి మమ్మల్ని ఎన్ని తడవలు తిప్పించిందంటే అన్ని తడవలు తిప్పించింది. ఇది యథార్థం. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో 12 ఏళ్ళు చేశాను. అంతకుముందు ఎక్స్ విలేజ్ ఆఫీసర్ పట్వారీగా ఏటీవతల చనిపల్లి, ఏటవతల జక్కేపల్లి, అది ఖమ్మం జిల్లా, ఇది సూర్యాపేట జిల్లా. మాకు ఏరే బార్డరు. ఆ పక్కనే మాది పొలాలు. అయితే ఈ విధంగా చేసి 13 ఏళ్ళు పంచాయతీరాజులు చేశా, 12 ఏళ్ళు రెవెన్యూలు చేశా. నన్ను ఇవాళ నా వయసు 70 సంవత్సరాలు. మన కారులో పోయిన ఆయాసం వచ్చి అలసట అయ్యా డిప్యూటీ తహసీల్దార్ని వెంబడి పెట్టుకొని పోవని పంపించి నన్ను చాలా ఇదిగా చేసి మీకు ఇది అచ్చుకట్ట కట్టిస్తానండి, ఇది చేసిస్తా. మీరు భూమి మీద లేరుగా, భూమి మీద ఉంటే నేను జిల్లా కలెక్టర్తోనే అన్నా. అట్ట అంటేనే నాకు సర్వేని ల్యాండ్ రికార్డ్స్ ఏడియని పెట్టి నాకు సర్వేని ఇచ్చాడు. ల్యాండ్ రికార్డ్స్ ఏడియని పంపించి సర్వేరు నువ్వు పోయి కొలిచి రాపంటే నా భూమి ఇక్కడి నుంచి ఇది మా బాబాయిలు అమ్మింది. ఈ 2 బిట్లు 7 ఎకరాలు, మిగతా 7 ఎకరాల్లో 2 ఎకరాలు ఏటి మునకపోయింది. సర్వే చేయంగా 4 ఎకరాల 36 గుంటలు తేలింది. దీంట్లో ఎకరం 9 గుంటలు నా వాటా వీళ్ళు ఆక్రమించుకున్నారు. రానుపోయిన కోటయ్య దాంట్లో ఎకరం 9 గుంటలు ఉందని 2021 నుంచి కూడా నేను పోరాడుతున్నాను. ఇది కలెక్టర్ గారికి ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చాను. రెవెన్యూ మినిస్టర్ మా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా ఎండార్స్మెంట్ చేసి పోయిన సంవత్సరం నేను కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. తర్వాత ఆర్డీఓ గారిని 3 తడవలు కలిశాను. మొన్న జనవరి 27వ తారీఖు నాడు కూడా అనంతగిరి ఆఫీసులోకి వస్తే ఆర్డీఓ గారిని కలుద్దామని పోతే ఆర్డీఓ గారిని కలవనీయలేదు. ఆర్డీఓ గారికి ఇప్పుడు మన పిఏ గారు కూడా ఫోన్ చేసి చెప్పాడు, మీ దగ్గర భూమి ఆ పెద్ద మనిషిని తిప్పిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు 37 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి పట్ట 32 సంవత్సరాలు ఏంది. 1991, 92 నుండి 2013-14 వరకు ఉంది. నేటి వరకు కూడా ధరణిలో కొత్త పాస్బుక్ నెంబర్తో సహా ఎంటర్ అయ్యి ఉండి పాస్ పుస్తకం ఎందుకు ఇయ్యరు నాకు? భూమి మీద ఉంటేనే ఇస్తారా? ఎక్కడో ఉన్న వాడికి ఇదే నేను పట్టేదారిని వాళ్ళు ఆక్రమించుకున్నారంటే ఇదే ఎక్కడి న్యాయం? ఇదేనా మీ న్యాయం? నేను ఎన్ని తడవలు తిరగాలి? కలెక్టర్ దగ్గరికి పోయా, ఆ ఎంఆర్ఓ చుట్టూ తిరగని రోజు లేదు. రాత్రి 9 దాకా కూడా ఉన్నా. ఒక్కొక్కళ్ళు ప్రమోషన్లు వచ్చి ఆర్డీఓలు అయ్యారు, ఎంఆర్ఓలు అక్కడ. నన్ను మొన్న మీరు ఆగస్టు నెలలో వచ్చారు, ఇప్పటికిప్పుడు నన్ను ఎన్ని తడవలు తిప్పించారు. సాయంత్రం పూట 4ంటికి పో అంటాం. మేము రాగానే నల్లగొండ దాకా పడ్డదాకా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇట్లా ఎన్ని తడవలు మమ్మల్ని తిప్పిస్తారు? మా ఫ్యామిలీతో సహా వచ్చాం. మా అమ్మాయి వచ్చింది, నా భార్య వచ్చింది. మమ్మల్ని కంటచోట పెడుతున్నారు. ఇది ఏంటి? మా ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి వచ్చా. ఇది 3వ తడవ మా మల్లన్న గారి దగ్గరికి వస్తే పిఏ గారు
నువ్వు పోయి దాంట్లో చెప్పేసాయి, ఆన్లైన్లో మన క్యూ న్యూస్లో చెప్పు, నీ బాధ అంతా చెప్పేసాయి అని మా రవీంద్ర పిఏ గారు స్వయంగా తను చెప్పాడు. ఇక నేను చేసేది ఏం లేదండి, మీరు క్యూ న్యూస్కి పోండి. పాస్బుక్ నాకు ఎప్పుడు ఇస్తారు? నాకు టైటిల్ ఉంది. ధరణిలో కూడా నేటి వరకు 32 సంవత్సరాల రికార్డు ఉంది. నేటి వరకు కూడా నాది బ్రేక్ లేదు. అనుభవదారు పట్టేదారుగా నేనున్నాను. కబ్జాలో భూమి మీద లేవంటే భూమి మీద ఎవరు ఉంటాం? 100 ఇదే కలెక్టర్ గారితో నేను అన్న, భూమి మీద భూమి మీద 100 సంవత్సరాలు బతికి ఎవరు ఉండవండి? భూమి మీద ఎవరు ఉంటామండి? భూమి మీద ఉంటే ఇస్తా. రికార్డు వాళ్ళ అక్కడ భూమి మీద ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తా? భూమి మీద ఉంటే వస్తారా? మీరు రికార్డెడ్గా నేను ఉన్నాను. మా అన్నల నాది ఎక్కడికి పోతుంది భూమి? నేను ఇదే సవాలు ఇసిరాను. ఆర్డీఓ గారికి స్వయంగా 20 నిమిషాలు చెప్పాను. సంవత్సరం దాటింది ఆర్డీఓ గారికి కూడా చెప్పి. కలెక్టర్ గారి దగ్గరికి పోతే వాళ్ళు బిజీలో ఉన్నారని నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఇది యథార్థం. నేను రెవెన్యూలో చేశా, పంచాయతీరాజ్లో చేశా. నాకు నేటి వరకు ధరణిలో కూడా పాస్బుక్ నెంబర్తో సహా ఎంటర్ అయ్యి ఉంది. నాకెందుకు పాస్బుక్? నా టైటిల్ ఉన్నంతవరకే ఇయ్యి. ఇతరులు ఆక్రమించుకుంది ఎకరం 30 గుంటలు, కానిగెట్ల వాళ్ళు ఎకరం 9 గుంటలు అన్నల తమ్ముల భాగం, ఏటి మరొక పోను, అంతవరకే ఇయ్యి. ఇది యథార్థం. ఇగో మ్యాపు, సర్వే కోసం 2 సంవత్సరాలు తిరిగా, కోర్టు కోసం 2 సంవత్సరాలు తిరిగా, కాలయాపన మొత్తం 4 సంవత్సరాలు అయింది. ఇక నా జీవితం ఇదేనా? ఇక దీనికైనా నేను ప్రశాంతంగా ఉండే పని లేదా? ఇది సంగతి. మీరు మాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్సీ గారు మీకు దండం పెడుతున్నా, ఇది 4వ తడవ మీ దగ్గరకు వస్తున్నా, మీరు ఏదన్నా చెయ్యండి. నా భూమి నాకు మాత్రం ఇప్పియండి. నేను బ్రాహ్మణ్ణి, పటవారిగిరి చేసా 10 సంవత్సరాలు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో. ఆ తర్వాత రద్దయిన తర్వాత 12 సంవత్సరాలు రెవెన్యూలో గార్ల బయ్యారం చేసా, ఎంఆర్ఓ ఆఫీస్లో విలేజ్ అసిస్టెంట్గా. ఆ తర్వాత నేలకొండపల్లి మండలంలో 13 ఏళ్ళు వీడియోగా చేసి ఈఓఆర్డీఐ రిటైర్డ్ అయ్యా. నన్నే ఇట్లా తిప్పిస్తుంటే సామాన్యుడు ఎట్లా ఇదైపోతాడు? ఇప్పుడు సామాన్యుడు ఏం అక్షరం ముక్క రాదు, ఏం రాదు, వాడిని ఎన్ని తడవల రెవెన్యూ అధికారులు తిప్పిస్తారు. ఇదేంటిది? నేను లేనా భూమి మీద? అన్నల తమ్ముల్లో నేను 2వ వాడిని. నాకు హక్కు లేదా? నేను ఎక్కడికి పోతా? అదే సవాళ్ళు నేను కలెక్టర్ గారి దగ్గర చెప్పుకున్నా, ఎంఆర్ఓ దగ్గర చెప్పుకున్నా, ఆర్డీఓ దగ్గర 20 నిమిషాలు చెప్పుకున్నా. కోదాడ ఆర్డీఓ, సూర్యాపేట కలెక్టర్కి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎండార్స్మెంట్ చేసి నేను సెకండ్ తీసుకొని సార్కు చారో కప్పి, ఇది సార్ సంగతి అంటే, నేను కలెక్టర్కి రాస్తున్నా పో అన్నాడు. ఏది ఏం లేదు, ఎక్కడికి వేసిన గొంగడ అక్కడే ఉంది. ఇది యథార్థం. నేను ఒకళ్ళని కన్వీనియన్స్ చేయాల్సి లేదు, ఒకళ్ళని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇగో మ్యాప్ కోసం తిరిగితే 2 సంవత్సరాలు పట్టింది. మండల్ సర్వేర్ ఇచ్చిన నక్షా ఇది ఇది నేను బాగు చేయదు ఏట్లో ఈత కొట్టడానికా? ఇది సంగతి. ఇది యథార్థం. మా ఎమ్మెల్సీ గారు మీరు దయ ఉంచి నాకు న్యాయం చేయాలి. ఇది ఫైనల్. ఇక నా వల్ల కాదు, 70 సంవత్సరాలు దాటుతున్నాయి. ఇక నా వల్ల కాదు, మీకు దండం పెడుతున్నా, మీరు న్యాయం చేయాలి నాకు, అంతే.